హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి అంగన్వాడీ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంగన్వాడీ ఉద్యోగాలు నోటిఫికేషన్ 2024. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి యూజ్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు నా వీడియోస్ని మొదటగా చూసే అవకాశం కలుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర మరియు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్, అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్, వీటికి సంబంధించినటువంటి పూర్తి ఎక్స్ప్లెనేషన్తో ప్రతి వీడియో అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ని ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అంగన్వాడీ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాము. ఈ నోటిఫికేషన్ అనేది 2024కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం మాట్లాడుతున్నాం. మనందరికీ తెలిసిన విషయమే, చిన్నపిల్లలు మొదటగా అంగన్వాడీ స్కూల్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. 5 సంవత్సరాల వరకు అంగన్వాడీ స్కూల్లో పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి అంగన్వాడీ స్కూల్లో ఒక అంగన్వాడీ టీచర్, అదేవిధంగా ఒక అంగన్వాడీ హెల్పర్, స్ట్రెంత్ ఎక్కువగా ఉన్న చోట మినీ అంగన్వాడీ హెల్పర్, ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ అంగన్వాడీ ఖాళీలు అనేది ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది మనం గమనించినట్టయితే, అంగన్వాడీ టీచర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ ఉన్నట్టయితే, వాళ్ళకు కావలసిన ఎడ్యుకేషన్ ఉన్నట్టయితే వారికి ప్రమోషన్ రూపంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఇవ్వడం వల్ల కొన్ని ఖాళీలు అనేది ఏర్పడుతున్నాయి. అదేవిధంగా 65 సంవత్సరాలు దాటిన అంగన్వాడీ టీచర్ కానీ హెల్పర్ కానీ వారిని రిటైర్డ్ ఏజ్ అంటారు దాన్ని. సో ఆ విధంగా కూడా కొన్ని ఖాళీలు ఏర్పడడం జరుగుతుంది. ఈ హెల్పర్ ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్ చదువుకొని ఉన్నట్టయితే వారికి టీచర్గా ప్రమోషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనివల్ల కూడా మనకు ఖాళీలు అనేది ఏర్పడడం జరుగుతుంది. అయితే వీటికి కావలసిన అర్హతలు ఏంటి? అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్ అండ్ మినీ హెల్పర్, వీళ్ళకి కావలసినటువంటి అర్హతలు ఏంటి అనేది మనం పరిశీలిద్దాం. అంగన్వాడీ టీచర్కి కావలసిన అర్హతలు: ఇంటర్ పాస్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా వారు అప్లై చేసుకునేటటువంటి విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ యొక్క కోడలు అయి ఉండాలి. కంపల్సరీగా ఆ విలేజ్కి సంబంధించిన కోడలు అయి ఉండాలి. ఇది అంగన్వాడీ టీచర్కి సంబంధించిన అర్హత. అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్కి సంబంధించిన అర్హత చూసుకున్నట్టయితే, అంగన్వాడీ హెల్పర్ ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వారికి 10వ తరగతి ఉత్తీర్ణత అనేది ఉండాలి. దానితో పాటుగా వారు ఏ విలేజ్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ విలేజ్ యొక్క కోడలు అయి ఉండాలి. ఈ విధమైన అర్హత అంగన్వాడీ హెల్పర్కి మరియు మినీ హెల్పర్కి కూడా ఇదే అర్హత అనేది కలిగి ఉంటారు. ఇక మనం ఎలా అప్లై చేయాలి? ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అయితే కలెక్టరేట్ నుండి మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. కలెక్టరేట్లోనే మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇది అప్లికేషన్ విధానం అనేది పూర్తి వీడియోతో నేను మీకు నోటిఫికేషన్ రిలీజ్ రాగానే నేను మీకు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఒక కడప జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. కడప జిల్లాకి సంబంధించి 75 పోస్టులు అనేది ఖాళీగా ఉండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టయితే ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు, కానీ వేకెన్సీ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. 9,000 జాబ్స్తో కూడినటువంటి వేకెన్సీ లిస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాకి కూడా తెలంగాణ రాష్ట్రంలో పోస్టులు అనేది ఉండడం జరిగింది. 9,000 పోస్టులు భర్తీ చేయనున్నారు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీకి సంబంధించినటువంటి ఇది ఇన్ఫర్మేషన్. ఇది ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి నేను నోటిఫికేషన్ రాగానే మీకు వీడియో అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ
రాష్ట్రానికి సంబంధించి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఏ జిల్లా వారు అనేది కామెంట్ చేయండి. నాకు ఎక్కువ కామెంట్స్ ఏ జిల్లా నుండి వస్తే ఆ జిల్లాకి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ని నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా వీడియోకి సంబంధించి మీరు మీ కామెంట్ని తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఉపయోగపడే వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.